తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం వెలుగు చూసింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరా ఎగరేసిన ఓ ఆర్మీ కమాండర్ తన భార్యతో కలిసి వీడియో చిత్రీకరించారు. తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ ఆర్మీ కమాండర్ దంపతులు తిరుమలకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు ఆర్మీ కమాండర్ దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Sir, sir, I am from Tirumala reporter. Huh? Reporter in Tirumala. Okay, then. What is the reason for drone cam? Give me a question. Sir. What is the reason for drone cam in Tirumala? Only video, that's a photograph. So, any permission, sir? Any permission? Permission, sir? Just wait. Let me get him. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంలో గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్న పార్టీ అధినేత జగన్ హామీతో నియోజకవర్గ బాధ్యతలు నెత్తినెత్తుకున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి 2024 ఎన్నికల్లో సవాళ్లు తప్పవని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాతుకుపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఇప్పటికీ ఆదాల వర్గంలో కోవచులుగా దూరిపోయి కోటంరెడ్డికి సమాచారం చేరవేరుస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. కోటంరెడ్డి గోకర్ణ గజకర్ణ విద్యలు ముందు పార్ట్ టైం పొలిటీషియన్గా పేరున్న ఆదాల తట్టుకొని నిలబడగలడా అనేది సందేహమే. నెల్లూరు ఎంపీగా అడపాదడపా ప్రజలకు ముఖం చూపించి తన కాంట్రాక్టు పనులతో బిజీగా ఉండే ఆదాల గెలుపే లక్ష్యంగా ఇప్పుడు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముళ్ల కిరీటం తలకెత్తుకున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్లమెంటు సభ్యుడిగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలలో తళుక్కున మెరిసి మాయమయ్యే ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యత కట్టబెట్టారు ముఖ్యమంత్రి జగన్. తనను వ్యతిరేకించి ధిక్కార స్వరం వినిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఆర్థిక బలం అంగబలం ఉన్న ఆదాలే సరైన నాయకుడని జగన్ నమ్మారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచే వస్తే మంత్రి పదవి ఇస్తానని ఆదాల హామీ కూడా ఇచ్చారని టాక్. అయితే నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన ఆదాల మండుటెండను సైతం లెక్క చేయకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తీరిక లేకుండా కూడా తిరుగుతున్నారు. ఆర్థిక బలమున్న ఆదాల రాకతో పార్టీని వీడి కోటంరెడ్డితో జతకట్టిన కేడర్లో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు తిరిగి ఆదాల పంచన చేరిపోయారు. ఒకప్పుడు విజయ డైరీ చైర్మన్ కోండ్రెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఆదాల రాజకీయ పనులు పర్యవేక్షణ చేసేవారు. ఇప్పుడు ఆయన కార్యక్రమాలలో వేలు పెడుతున్న వారి సంఖ్య ఎక్కువే. కేడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. అవకాశవాద రాజకీయవాదిగా ముద్ర వేసుకున్న కోడూరు కరుణాకర్ రెడ్డి లాంటి వారు కోటంరెడ్ల కోవర్టులుగానే ఆదాలకు దగ్గరైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదాల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెల్లూరులోని బారాషాహీద్ దర్గా అభివృద్ధి పనుల కోసం గతంలో జీవో ఇచ్చిన ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేసింది. అయితే ఎప్పటి నుంచో ఆ నిధుల కోసం పోరాడుతున్న కోటంరెడ్డి తన పోరాట ఫలితంగానే నిధులు మంజూరైనట్లు క్లెయిమ్ చేసుకుని ముస్లింలలో మెజార్టీ వర్గాన్ని నమ్మించగలిగారు. ఆ నిధులు తాను తీసుకొచ్చానని నమ్మించడంలో ఆదాల విఫలమయ్యారు. విద్యార్థి దశ నుంచే డక్కా మొక్కీలు తిన్న శ్రీధర్ రెడ్డి రాజకీయ చిత్రత ముందు ఆదాల పార్ట్ టైం పాలిటిక్స్ ఎంత మాత్రం పనిచేస్తాయన్నది సందేహమే. ఇప్పటికే తన కోవటుల ద్వారా ఆదాల ఎత్తుగోళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న కోటంరెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జనం మధ్య తిరుగుతున్నారు.
జిల్లా రాజకీయాల్లో 2 దశాబ్దాలుగా పట్టిందల్లా బంగారం అనిపించుకున్న ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన పట్టు ఎలా నిలుపుకుంటారనేది వేచి చూడాల్సిన అంశం. వైసీపీ అధినేత జగన్ టికెట్ల పంపిణీ ఆయన వారి ఆకుల్లో కాని వారి కంచాల్లో అలాగా ఉందని సొంత పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. కొందరి విషయంలో నిర్మోహమాటంగా వ్యవహరించి మొండి చేయి చూపిన అధినేత మరికొందరి విషయంలో మెతక వైఖరి ప్రదర్శించడమే కాక టికెట్ల కేటాయింపులో ఉదాసీనంగా వ్యవహరించారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికీ 59 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన జగన్ దాదాపు 20 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు నిరాకరించారు. సీట్లు రావని తెలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు పార్టీకి రాజీనామాలు చేశారు. పార్థసారథి కూడా అదే బాటలో ఉన్నారు. సీట్లు రాని వాళ్లు ఉంటారా లేదా అన్నది పక్కన పెడితే టికెట్ల కేటాయింపుల్లో జగన్ అనుసరిస్తున్న వైఖరి సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. టికెట్ల పంపిణీలో కొన్ని కుటుంబాలకు మాత్రం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒక ఫ్యామిలీకి 2-3 సీట్లు కేటాయించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. వేర్వేరు నియోజకవర్గాల్లో ఒకే కుటుంబంలో ఉన్న వారికే వైసీపీ టికెట్లు కేటాయిస్తుండడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఉత్తరాంధ్రలోనే కాదు, రాయలసీమ, కోస్తాంధ్రలోనూ ఒకే కుటుంబంలో 2-3 సీట్లు దక్కుతూ ఉండడం పార్టీలో చర్చకు దారితీస్తోంది. సామాజిక వర్గం పరంగా, ఆర్థికంగా ఆ నియోజకవర్గంలో బలమైన నేతలు కావడంతో వైసీపీ అధినేత జగన్ కూడా కాదనలేకపోతున్నారని కొందరు నేతలు సమర్థిస్తూ ఉన్నప్పటికీ జగన్ వింటే ఒంటెద్దు పోకళ్లని కూడా పెదవి విరుస్తున్న వారు మరికొందరున్నారు. ఉత్తరాంధ్రలో మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు మరోసారి టికెట్ దక్కే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఆయన సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి బొత్స మేనరుడు చిన్న శ్రీనును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అలాగే ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కు బెర్త్ ఖరారైంది. ఆయన తండ్రి కారుమూరి నాగేశ్వరరావు ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశాలున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబంలో 3 టికెట్లు ఖరారయ్యాయి. ఆదిమూలపు సురేష్ను కొండేపి ఇన్ఛార్జిగా నియమించారు. అదే సమయంలో కోడుమూరు ఇన్ఛార్జిగా సురేష్ సోదరుడు సతీష్ను నియమించారు. ఇక మడకసిరకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే తిప్పేస్వామి మంత్రి సురేష్ బాబు కావడం విశేషం. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ఆయన సోదరుడు వై వెంకట్రామరెడ్డికి గుంతకలు నియోజకవర్గానికి టికెట్లు దక్కే అవకాశం ఉంది. వారికి మరో సోదరుడు వై శివరామిరెడ్డి ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన కుమారుణ్ణి రామచంద్రాపురం ఇన్ఛార్జిగా నియమించారు. ఇలా కొందరికి టికెట్లు దక్కకపోవడం, మరికొందరికి మాత్రం 2కు మించి సీట్లు దక్కకపోవడంతో సహజంగానే టికెట్ రాని నేతలు నొచ్చుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా తాను పట్టిన కుందేలకు 3 కాళ్లు అనే జగన్ మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. కదిరిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపట్టారు. వీరికి కదిరి జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, మహిళలని కూడా చూడకుండా న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయకుండా అంగన్వాడీ వర్కర్లను రోడ్డు మీదకు లాగారన్నారు. ప్రభుత్వం వారి న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్జెంట్ అవసరం ఉందో ఆ సర్వీసులకు మాత్రమే ఎస్మార్ట్ చట్టం ప్రయోగిస్తారు. కానీ వీళ్ళ మీద ఆ ఎస్మార్ట్ చట్టాన్ని ప్రయోగించి మీ ఉద్యోగాలు ఊడబెరుకుతాం, మీరు ఉద్యోగాలలో చేరి అందరికీ సర్వీస్ చేయండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఊడబెరికితే మళ్ళీ తెచ్చుకోలేరు అనే ఉద్దేశంతో బలవంతంగా భయపెడుతూ ఈరోజు ప్రభుత్వ పాలన సాగిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఉండేది 60 రోజులు మాత్రమే అనేది గుర్తుంచుకోవాలా. ఈ ప్రతి ఒక్కరూ ఈరోజు చూసుకున్నట్లయితే
డ్వాక్రా మహిళలు అయితేనేమి, పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, ఒక్క పోలీస్ వ్యవస్థ తప్ప మిగతా అందరూ ఉద్యోగస్తులు ఈరోజు నిరసన దీక్షకు దిగుతుంటే దాన్ని బైపాస్ చేయడానికి, దొంగతిరుగుడు దాని నుంచి దారి మళ్లించడానికి ఈరోజు ఆయన నియమించిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పేసి వాళ్ళని కష్టపడి మనం ఈ ప్రభుత్వాన్ని మీ కోరికలు తీర్చే వరకు మీరు మాత్రం వదలొద్దండి. ఈ రోజు 30 రోజులు అవుతుంది, కనీసం జీతాలు లేవు, ఏమీ లేవు. ఒక్కరన్నా పట్టించుకుంటే నాదుడే లేడు. ఆయన ఆడ ఏం చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి గారు? అక్కడ కనీసం ఆడవాళ్ళు రోడ్డు మీద పడినాడు అనేది వాళ్ళ ఇంట్లో కూడా భార్య ఉన్నారే, చెల్లెళ్ళు ఉన్నారే, తల్లి ఉన్నారే. వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని హైదరాబాద్ అట్లా తరిమేసినట్లు మిమ్మల్ని కూడా ఉద్యోగాలు. ఈ యొక్క అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు న్యాయమని కూడా ఈ యొక్క జనసేన పార్టీ భావిస్తూ ఉంది. వాళ్లకు తుది వరకు వాళ్ళకు న్యాయం జరిగే వరకు మా పార్టీ సంపూర్తిగా వాళ్ళకు అండదండలు అందిస్తుందని, వాళ్ళ న్యాయ పోరాటంలో సంపూర్ణంగా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా మేము అండదండలు అందిస్తామని కూడా తెలియపరుస్తూ వాళ్ళకు పూర్తి సహకారం అందిస్తామని మరొక పరిధి. రూపాయలు 2,000 రూపాయలు పెంచినంత మాత్రాన ఏమీ ఒరిగింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అవి ఫ్రీ ఇవి ఫ్రీ అంటారు. కష్టపడే వర్కర్లకు జీతాలు పెంచడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేకుంటే 5 లక్షల రూపాయలు ఎలా ఇస్తారు? గవర్నమెంట్ సలహాదారులు వాళ్ళు ఎవరు సలహాదారులో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయలు వాళ్ళు క్యాబినెట్ హోదా, వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తున్నారు. ఈ పేదలు మహిళలు ఏమాత్రము వాళ్ళు కంటికి కనిపించడం లేదా? 31 రోజుల నుంచి రోడ్లో ఉండి వాళ్ళ బాత్రూమ్ పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి, సన్న పిల్లలు ఉంటారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు యాగశాలలో ఉత్సవాలు ప్రారంభ పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలిపారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిలో ఉన్న వంతెన ఏ క్షణమైన కూలేందుకు సిద్ధంగా ఉంది. మర్రిపాడు మండలం పరిధిలోని కదిరినాయుడుపల్లి సమీపంలో ఉన్న వంతెనపై భారీ గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్తున్నప్పుడు వంతెన కుంగిపోతుంది. నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే ఈ మార్గంలో వంతెన శిథిలావస్థకు చేరిన ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని వంతెనపై ప్రయాణం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెనపై సిమెంట్ బస్తాలతో మట్టిపోసి వదిలేశారని, శాశ్వత మరమ్మతులు చేయలేదని వాహనదారులు తెలిపారు. వాహనాల రాకపోకలకు వంతెన మొత్తం ఊగుతోందని, ఏ క్షణం ఏం జరుగుతుందో అని వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 10 నెలలుగా మరమ్మతులు చేస్తున్నామని చెప్తున్నా అధికారులు ఇలా తూతు మంత్రపు పనులు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టమాటా వెళ్తాము అనంతపురం నుంచి నెల్లూరుకి డైలీ రోజు మార్చి రోజు వస్తాము. అయినా ఈ బ్రిడ్జి అంటే చాలా అభిమానం. నైట్లో వస్తే అసలు పెద్ద గుంత పడిపోయింది ఆడ. ఆ గుంత అయితే ఏమన్నామంటే ఆడే నిలిచిపోతుంది, బండి కూడా నిలిచిపోతుంది. అసలు ఈ బ్రిడ్జి ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. ఈ బ్రిడ్జి ఎప్పుడు రెడీ చేస్తే అప్పుడు బాగుంటుందని మేము కోరుకుంటాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మహిళను ఆస్తి కోసం బహిరంగంగా కిడ్నాప్ చేసి దాడి చేశారు ఆమె సమీప బంధువులు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను విడిపించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. రాయచోటి రోడ్లోని నివాసం ఉండే బీబీ జాన్కు ఆమె తల్లి నల్లమాడ మండలం పులగంపల్లిలో 2 గుంట్ల 80 ఎకరాల భూమిని ఏడాది కిందట రాసిచ్చింది. ఇది నచ్చని బీబీ జాన్ సోదరులు ఆమెతో గొడవ పడుతూ ఉండేవారు. ఈరోజు ఏకంగా ఆమెను కిడ్నాప్ చేసి దాడి చేశారు. పోలీసుల జోక్యంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అనేక కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మంత్రి కాకాని తన నియోజకవర్గంలో దళితులను, మైనార్టీలపై అరాచకానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు చేసిందేమీ లేకపోగా నియోజకవర్గాన్ని దోచుకొని వేలాది కోట్లకు పడగలెత్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టగలనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి. ఇటువంటి ఎమ్మెల్యే సర్వేపల్లి చరిత్రలో రాలే. మళ్ళీ
ఆయన దోచుకునేది మా మీద రివర్స్ మా మీదే చెప్తాడు. అయ్యా నువ్వు పబ్లిక్గా కనుపూరు చెరువు ఎత్తేసావు దారుణంగా అంటే, కాదు నువ్వు ఎత్తేసావు అంటాడు. ఆయన అసలు నీ దగ్గర చట్ట ప్రకారం బతికేదానికే దిక్కులేదు తెలుగుదేశం వాళ్ళకి. నువ్వు మంత్రిగా ఉంటే నీ చెరువులు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఎత్తేస్తారా? దురదృష్టకరం ఇది. నువ్వు అనుభవించక తప్పదు. అనేక కేసుల్లో నువ్వు ముద్దాయివి, కల్తీ మద్యంలో పేదోళ్ళని చంపినోడివి, 4 ఎకరాల 70 సెంట్లు 7 మంది దళితుల భూములు కబ్జా చేసినోడివి వావులేటిపాడులో. ఈరోజు 25 కోట్లు నేను కాపాడా. ఆ దళితులు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించా. ఇక్కడ నువ్వు చంపించిన చనిపోయిన ఉదయగిరి నారాయణ ఏలాడు తీశారు చంపేసి. ఆయన భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించా, భూమి ఇప్పించా, డబ్బులు ఇప్పించా. మేము కాపాడుతున్నాం, నువ్వు వాళ్ళ గొంతులు కోస్తున్నావు. ఇంకనైనా లూజ్గా మాట్లాడేది మానేసి డెడికేటెడ్గా చెప్పు. సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులు అనేవాళ్ళు ఆలోచించుకోండి. బీసీలు, ఎస్టీలు ఆయన ఏమేమి దుర్మార్గాలు చేశాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క మనిషిని చంపేస్తే, 2 ముస్లింలను చంపేస్తే, ఒక ఎస్సీని చంపేస్తే, ఒక గిరిజన్ని పనికి రాకుండా చేస్తే ఇంకా ఏంది ఆయన? ఈ 5 సంవత్సరాలు ఈ మొత్తం ఈ 9 ఏళ్లలో. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. కేశినేని నాని ఓ అవినీతి పరుడని ఆయన ఆరోపించారు. 2009 నుంచి 2024 వరకు 3 పార్టీలు మారిన నాని ఓ చీటర్ అన్నారు. విజయవాడలో అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే అని, దీనిపై చర్చించేందుకు తాము సిద్ధమని వైసీపీ నాయకులు సవాలు విసిరారు. వైసీపీ కండువా కప్పుకోగానే చంద్రబాబును, లోకేష్ను విమర్శించడం సరికాదన్నారు. వైసీపీలో చేరిన మరుక్షణం నుంచే కేశినేని నానికి పతనం ఆరంభమైందని బుద్దా వెంకన్న అన్నారు. పందు అంటే తప్పు చేసి పెట్టి బాబడాస్తాడు ఇచ్చుకున్నాం, మార్చుకున్నాం. మళ్ళీ గెలిస్తే విజయవాడ మళ్ళీ చంద్రబాబు గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే విజయవాడ స్వతంత్రంగా మార్చాలని. విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు ఒకసారి తీయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫోటోలు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఫోటోలు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ 5 ఏళ్ళలో విజయవాడ అభివృద్ధి జరిగిందా, లేకపోతే అంత ముందు జరిగిందా, లేకపోతే ఆ తర్వాత జరిగిందా? రమ్మనండి, చర్చకి రమ్మనండి. నిజంగా కేసీఆర్ లాంటి సైకోలు ఉంటే పార్టీలో ఎంపీగా ఉంటే నిజంగా శ్మశానంగా మాట్లాడు. చంద్రబాబు గారు ఏదో ఉన్నా వద్దంటాడు లోపల. అతను సైకో మెంటాలిటీ. ఎదుటి మనిషి పక్షంగా ఉంటే చూసి ఊరుకోలేడు. రేపు విజయవాడ బాగుపడుతుందన్నా ఊరుకోడు. కేసీఆర్ నాని తెలుసు బాబు విజయవాడ అభివృద్ధి అయిందో శ్మశానం అయిందో. కేసీఆర్ నాని ఆయన మాట్లాడినటువంటి 10 రోజుల ముందు ఒకసారి వీడియో తీయండి. ఈసారి చూపిస్తాను పని డేట్ చూపిస్తా. 10 రోజుల ముందు వీడియో. జగన్మోహన్ రెడ్డి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ కన్నవా వేసుకోకుండా 10 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి కేసీఆర్ నాని కన్నా సిగ్గుండాలా. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పాత ఈద్గాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, బియ్యం ప్యాకెట్లు సైతం పూర్తిగా కాలిపోయాయి. దాదాపు 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలు విజయకేతనం ఎగురవేయడం తథ్యమని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జిన్నా జనసేన నేతలతో శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ప్రజల్లోని ఆక్రోశమే వైసీపీ పతనానికి నాంది అన్నారు. ఈ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలన్నీ ఎన్నికలు ముగిశాక కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బట్టబయలు కావడం ఖచ్చితమంటూ శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా
ఏదైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గతంలో జిల్లా స్థాయిలో అటు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈనాడు జనసేన జిల్లా అధ్యక్షుడు మనుప్రాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా జనసేన నాయకుల్ని ప్రత్యేకంగా కలిసేదానికి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఏ కార్యక్రమాలు చేపట్టాలా, ప్రజల్లోకి ఇంకా ఎంత బలంగా వెళ్ళాలా, ప్రజల ఆకాంక్ష అయితే ఉందో తెలుగుదేశం జనసేన కలయిక అనేది రెండు పార్టీల కలయిక కాదు. మామూలుగా రాజకీయాల్లో రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో వచ్చి ప్రజల ముందు మాది ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నామని చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరి ఆకాంక్ష తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాల. అందుకే ఈ తెలుగుదేశం జనసేన పుట్టుక కలయిక అది రెండు పార్టీల కలయిక కాదు, ప్రజల ఆకాంక్ష మేరకు జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో సంక్రాంతి పూర్తయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అది పూర్తయిన తర్వాత డివిజన్ స్థాయిలో, అది పూర్తయిన తర్వాత బూత్ స్థాయిలో, ఈ నెలాఖరు కల్లా క్షేత్ర స్థాయిలో, అంటే పోలింగ్ బూత్ పరిధి నుంచి నియోజకవర్గం దాకా ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం జనసేన కలయిక ఆత్మీయ సమావేశాలు ఉంటాయి. అటు తెలుగుదేశం పార్టీ పక్షాన, అటు అదేవిధంగా జనసేన పక్షాన మనుక్రాంత్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా జనసేన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం సాగించి జనసేన అభ్యర్థి అయినా టీడీపీ అభ్యర్థి అయినా బండరాయి నిలబెట్టినా కానీ మేము వాళ్ళనే గెలిపించుకుంటాం, వైసీపీకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఓటైనామని చెప్తున్నారు. అంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అదేవిధంగా పక్క రాష్ట్రాలకు వెళ్తే కూడా మన రాష్ట్రం గురించి చాలా హేళనగా మాట్లాడుతున్నారు. నిజంగా ఎక్కడైతే గోతులు ఉంటాయి రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు, ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు, ఎక్కడైతే పరిశ్రమ లేదో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు, ఎక్కడైతే చీప్ లిక్కర్ దొరుకుతుందో ఆరోగ్య సమస్య లేకుండా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకటి కాదు, ఎంతో మంది ఇలాగ హేళనతో మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేసి జనసేన పార్టీకి. పల్నాడు జిల్లాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం కనబరిచారు. దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు సినిమా గుంటూరు కారం బెనిఫిట్ షో ప్రదర్శించడం లేదని థియేటర్పై రాళ్లు విసిరారు. థియేటర్ యజమాని ఫిర్యాదుతో సినిమా హాల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బెస్తరపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు టీడీపీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి కోడలు వరలక్ష్మి పార్టీ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. చంద్రన్న సూపర్ 6 పథకాలపై ప్రజలకు వివరించారు. నా పేరు మర్చిపోదండి. బాగున్నావా? నేను హనుమంతరాయ్ చౌదరి కోడలు. తెలుసు కదా హనుమంతరాయ్ చౌదరి? తప్పకుండా అందరూ సైకిల్ కేయండి. मेरा नाम वरलक्ष्मी. आओ सिस्टर, आओ. कैसे हो? खाना सुनाते नहीं? सुनाते नहीं. ओके ओके. अब कैसा है? అమ్మ నా పేరు ఉన్నం వరలక్ష్మి. నేను హనుమంతరాయ్ చౌదరి కోడలమ్మ. తెలుసు కదా మీ అందరికీ. నువ్వు వేస్తావు, ఇంకా 10 మందికి చెప్పు, మర్చిపోవద్దు. నా పేరు ఉన్నం వరలక్ష్మి. మన ప్రభుత్వ మనం భలే చేస్తాం. ఇచ్చరే లేదా మరి ఇంకా ఇవ్వలేదు. ముందు రేపు
నా పేరు మర్చిపోదండి. బాగున్నావా? నేను హనుమంతరావు చౌదరి కోడలు. తెలుసు కదా హనుమంతరావు చౌదరి? అనంతపురం జిల్లా కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదామాంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించారు ఎంపీ రంగయ్య. ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీలను చేపట్టి గ్రామీణ ప్రాంతాల యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ తెలిపారు. ఆటలు ఆడడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని చెప్పారు. మండల కేంద్రంలో నాడు ప్రోగ్రాంలు చూడాలనే ఉద్దేశంతో నేను స్కూల్కి వచ్చి ఉన్నాను. ఇక్కడ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా నడుస్తుంది. వాళ్ళ ఆటగాళ్లతో పరిచయం చేసుకునే భాగ్యం కూడా కలిగి వాళ్ళ ఆట కూడా చూద్దామని. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గంలో కనీసం తట్ట మట్టి కూడా పోయలేదని వారు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని చూసుకుని పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎరపతినేని హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాలలో 15-16 వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎరపతినేనికి స్థానిక టీడీపీ జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ జనసేన ప్రభుత్వంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఎరపతినేని. పట్టణ ప్రజలు అదేవిధంగా గురజాల నియోజకవర్గ ప్రజానికందరికీ నూతన సంవత్సరం 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గురజాల పట్టణ పరిధిలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈరోజు 175 నియోజకవర్గాల్లో గురజాల స్టిల్ టుడే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం 2వ స్థానంలో ఉంది. ఈరోజు గురజాల 175 అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సంక్రాంతి తర్వాత మరలా ఉమ్మడి మేనిఫెస్టో ఒక బహిరంగ సభ వేదికగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరలా ప్రకటిస్తారు. దాన్ని కూడా మేము మరలా సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి కూడా ఉమ్మడి మేనిఫెస్టోని కూడా తీసుకెళ్తాం. అదే కాకుండా గురజాల నియోజకవర్గంలో కూడా మేము 2 పార్టీలు కలిపి ఒక గురజాల నియోజకవర్గ మేనిఫెస్టోని కూడా తయారు చేస్తాం. ఆ మేనిఫెస్టో కూడా తయారు చేసిన తర్వాత మీ ముందు గురజాల నియోజకవర్గ ప్రజల ముందు కూడా ఉంచుతాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే యూరియా బస్తాలను సైతం కొల్లగొట్టి వైసీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా బస్తాలను అందిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతుంటే రైతులకు యూరియా బస్తాలు అందుబాటులో లేకుండా వైసీపీ నాయకులు మాయం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీ నేతల అక్రమాలకు పాల్పడుతూ దోపిడీలతో ధనార్జన ధ్యేయంగా సాగుతున్నారంటూ ధ్వజమెత్తారు టీడీపీ శ్రేణులు. నీళ్లు కాలువలు పొరలత రైతులకి కొసపారుదల కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉంది. దాదాపు ఈ మధ్య 22 కోట్ల రూపాయలు ఎఫ్డీఆర్ నిధులు ఎటువంటి పనులు చేయకుండానే 22 కోట్ల రూపాయలు 15 రోజుల కిందట ఇక్కడ వైసీపీల నాయకుల అకౌంట్లో పడడం జరిగింది. సరే, ఆ డబ్బులన్నా పెట్టి రైతులకి కొంచెమన్నా ఖర్చు పెట్టి కాలువలు తవ్విస్తారనుకుంటే తవ్వడం లేదు. కాలువల పైర్లు చూస్తే ఎండిపోతూ ఉన్నాయి. ఇకపోతే యూరియా, రైతు భరోసా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి యూరియా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్క రైతు భరోసా కేంద్రంలో కూడా యూరియా లేదు. బయట 350 రూపాయలు 330 రూపాయలు పెట్టి ఈరోజు రైతులు కొనుక్కుంటూ ఉండరు. మీరు ఆర్బీకే కేంద్రాలలో ఎందుకు యూరియా రావడం లేదు? ఒకవేళ యూరియా ఆడన్న ఒక ఆర్బీకే కేంద్రం కన్నా వస్తే వెంటనే దాని పక్కన 2-3 వైసీపీ వాళ్ళ ట్రాక్టర్లు ఉంటాయి. ఆడ వచ్చిన 300 బస్తాలు ఆ 3 ట్రాక్టర్లో 150 నుంచి 200 కట్టలు వెళ్ళిపోతాయి. మిగిలిన 100 కట్టలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటా
ఈరోజు రైతులకి ఎక్కడా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి. ఈరోజు మీ పంచాయతీరాజ్లో జరిగినటువంటి అక్రమాలన్నీ మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి కొడలూరు మండలంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎన్ని పనులు వచ్చాయి, ఎన్ని మొదలు పెట్టారు, ఎన్ని ఏ దశలు ఆగి ఉన్నాయి, ఎంతమందికి అడ్వాన్సులు ఇచ్చి ఉండరు అన్నీ కూడా మాకు తెలుసు. అయినా కానీ సరే అధికారులు ఇంకా ఏదోలా చేస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఉంటే మీరు మా అలసత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మా మీద కేసులు పెట్టి నాన్ అవైలబుల్ సెక్షన్ కేసులు పెట్టి బలవంతం చేయడం. రాజ్యాంగం గమనిస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేసి మమ్మల్ని నోరు మూసిపెట్టి మీరు అధికారం చేజెక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. మేము ఖచ్చితంగా కూడా దాన్ని ప్రతిఘటిస్తాం. అలాగే చాలా వ్యవస్థలు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో చూస్తే ఎక్కడ చేసిన అత్యవసరంగా ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నారు. నాసి రకమైనటువంటి పనులు. 6 నెలల నాడు సిమెంట్ రోడ్లు. ఈ నెల 22న అయోధ్యలో జగదభిరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 21 కడపలో శ్రీరామ మహాశోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు అయోధ్య ఐక్యతా నిర్వాహకులు పేర్కొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత లక్షలాది మంది కార్యకర్తల ప్రాణత్యాగాల అనంతరం అయోధ్యలో శ్రీరామచంద్రుని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోందన్నారు. అంగరంగ వైభవంగా ఈ మహాశోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శోభాయాత్రలో వేలాదిగా హిందువులు తరలివచ్చి హిందూ సంస్కృతిని చాటి చెప్పాలన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎంతోమంది లక్షలాది మంది కార్యకర్తల ప్రాణత్యాగ ఫలం తర్వాత ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నటువంటి తరుణంలో కడప నగరంలో అనేక ఆధ్యాత్మిక సంస్థలు, ధార్మిక సంస్థలు, అలాగే అనేక దేవాలయాల ప్రతినిధులు అందరూ కలిసి శ్రీరామచంద్రుల వారి యొక్క మహాశోభాయాత్రను కడప నగర పురవీధుల గుండా జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ శోభాయాత్ర చిన్న చౌక్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలుకొని కడప నగర పురవీధుల గుండా సాయంకాలం తిరుపతి జిల్లా పాకాల మండలంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను సీఐ ఓబులేష్తో కలిసి పరిశీలించారు డీఎస్పీ యశ్వంత్. మండలంలో 53 పోలింగ్ కేంద్రాలున్నాయని డీఎస్పీ తెలిపారు. మండలంలోని 53 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైన కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే 2024 ఎన్నికల సందర్భంగా ఎలాంటి సంఘటనలు తలెత్తినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు డీఎస్పీ. రౌడీ షీటర్లను, అల్లరి మూకలను ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. 2024లో నారా చంద్రబాబు నాయుడుని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని వన్యకుల క్షత్రియ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. చిత్తూరు జిల్లా గూడుపల్లి మండలం యామగానిపల్లిలో ధర్మరాజుల దేవాలయంలో వన్యకుల క్షత్రియకుల పెద్దలు, యువత, నాయకులు సమావేశమయ్యారు. బాబు గెలుపు కోసం తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిజాం వలీ కాలనీకి చెందిన పలువురు యువకులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కందికుంట వెంకటప్రసాద్ యువకులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వెంకటప్రసాద్ కోరారు. నిన్న చెప్పినా, మొన్న చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా. నేను రాజకీయాల్లోకి రావడానికి ఒక రకమైన కారణం నిజాం వలీ కాలనీనే. ఎందుకంటే ఎక్కడైతే నేను 20 ఏళ్ళ చిల్లరలో, 30 ఏళ్ళు కూడా లేదు నాకు, 23-24 ఏళ్ళ వయసులో నీళ్ళు ఇచ్చేది అవి మొదలుపెట్టింది అప్పుడు 25 ఏళ్ళ లోపలే. మెల్లిగా అక్కడి నుంచి అది తెలిసి కొంతమంది నన్ను టికెట్ ఇవ్వాలని దగ్గరికి వచ్చినారు. ఇది నా ప్రస్థానం. చాలా కనెక్ట్ అయ్యిండే ప్లేస్ అది. ఎందుకనో కానీ గడిచిన 2 ఎన్నికల్లో కూడా దూరమైనారు. దాంట్లో నా తప్పులు కూడా ఉండొచ్చు. ఏమంటే క్యాడర్తో కనెక్ట్ కాకపోవడము. మీ అందరితో నేను అందుకే అడుగుతాను, మళ్ళీ మాట్లాడాను నేను కూడా. ఎందుకంటే నా తప్పు నేను కరెక్ట్ చేసుకోవాలి. దగ్గరగా తీసుకోలేకపోవడము, ఒకరిద్దరికి బాధ్యతలు అప్పచెప్పడము, మిగతా వాళ్ళు మిస్ చేయడము, దీంతో దూరం కావడము, వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో సరిగ్గా నేనే హ్యాండిల్ చేయలేదేమో సిచ్యువేషన్ని. నేను హ్యాండిల్ చేస్తా, ఈసారి నేనే చేస్తా. పిల్లల్ని ఇప్పుడు లీడర్లు ఉన్నారు, వీళ్ళని కూడా నేను జాగ్రత్తగా గైడ్ చేస్తా, తీర్చిదిద్దుకుంటా. భవిష్యత్తులో ఊరికి నాయకులు కూడా పెట్టుకుంటాను. మీరు అందరూ నమ్మాల్సింది, పిల్లలు నమ్మాల్సింది ఏమంటే ఖచ్చితంగా ఊరికైతే నాయకత్వాన్ని అందించబోతాను. ఊరికైతే బోధిక దూరం వచ్చినారు. రెండోది, 20 ఏళ్ళుగా నాతో ఉన్నోళ్ళు కూడా
కొద్దిమంది మోసాలు చేసిన 1% కూడా ఉండదు. రిమైనింగ్ 99% కష్ట నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోం, మనసులోనే పెట్టుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తును కూడా ఇస్తాము. ఈరోజు నమ్మి వస్తా అంటే కొత్త ఓటర్లకు చెప్తాను, ఈ రాష్ట్రం అంతా ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి అసలు మీ గురించి మళ్ళీ ఆయన బిడ్డల గురించి ఏదైనా డబ్బు సంపాదించినట్టు కానీ మా తర్వాత కూడా మా బిడ్డలో కొత్త సమన్వయకర్తల 3వ జాబితాను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. 6 లోక్సభ 15 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీల ఎంపికలో సిట్టింగ్ స్థానాల్లో పలువురికి మొండిచేయి చూపించింది. ఇలాగే 21 మంది జాబితాను వెల్లడించారు. మార్పులు కూర్పులు చేశారు వైసీపీ నేతలు. అయితే అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులు చేర్పులపై వైసీపీ విడుదల చేసిన 3 జాబితాల్లో కలిపి మొత్తంగా 8 లోక్సభ 51 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేశారు. ఈ మార్పుల్లో భాగంగా సిట్టింగుల్లో 3 ఎంపీలు 24 మంది ఎమ్మెల్యేలు టికెట్లు గల్లంతయ్యాయి. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబును నిర్దాక్షిణంగా పక్కన పెట్టేసింది వైసీపీ. మాజీ మంత్రి బీసీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పెనమలూరు పార్టీ టికెట్ కేటాయించగా రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి ప్రభుత్వంలో పార్టీలో అన్నింటా ప్రాధాన్యం ఇస్తామన్న సామాజిక వర్గానికి చెందిన ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు, దర్శి ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానాల్లోనూ విజయానందరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించారు. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.